నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ భరతరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరతరెడ్డి గారు నమస్తే సార్. నమస్తే. భరతరెడ్డి గారు, నారాయణపేటలో నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సభలో కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మనకు తెలుసు 5 పార్లమెంటు నియోజకవర్గాల్ని బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి పడేలా చీకటి ఒప్పందం చేసుకున్నాడు కేసీఆర్. కవిత బెయిల్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఈ విధంగా తాకట్టు పెట్టాడని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు చేసిన పరిస్థితుంది. నిజంగా అంటే నియోజకవర్గాల పేర్లతో సహా చెప్తున్నాడు ఆయన. ఎట్లా చూడాలి దీన్ని? రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచి కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే, కవిత అరెస్ట్ విషయంలో కవితను అరెస్ట్ చేయకుండా ఆపుతున్నారనే ప్రచారం మొదటి నుంచి కూడా రేవంత్ రెడ్డితో సహా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ చేయడం జరిగింది. అందుకు అనుగుణంగానే బీజేపీ వ్యవహార శైలి కూడా మనకు కనిపించింది. ఒక 2 సందర్భాలు. ఒకటి, దూకుడుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ని అకస్మాత్తుగా మార్చడం అనేది బీజేపీ శ్రేణులకే అర్థం కాలేదు. ఎందుకు బండి సంజయ్ని మార్చారనేది ఒకటి. రెండోది, కవిత కేసు విషయంలో ఈడీ కానీ సిబిఐ కానీ 4-5 సార్లు పిలవడం జరిగింది. ఇక అరెస్టు ఈరోజు రేపు అరెస్ట్ అనే క్రమంలో అది మరుగున పడిపోవడం జరిగింది. ఈ 2 సంఘటనలు ఏదైతే కాంగ్రెస్ ప్రచారం చేసిందో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనేది ప్రజలు చాలా వరకు నమ్మారు. నమ్మడంతో వాళ్ళకు దాదాపు హైదరాబాద్ నగరంలో సీట్లు అయితే హైదరాబాద్లో లాంటి ప్రాంతంలో బీజేపీ ఎక్కడ గెలిచినా గెలవకున్నా హైదరాబాద్ నగరంలో గెలుస్తూ ఉంటుంది. మనం చరిత్ర చూసినట్టయితే అంబర్పేట, ముషీరాబాద్ ఇట్లాంటి స్థానాల్లో అసలు హైదరాబాద్ పార్టీగానే ముద్రపడ్డది ఒకప్పుడు బీజేపీకి. అలాంటిది కేవలం ఒకే ఒక స్థానం గోషామాలు గెలవడం జరిగింది. మిగతా పట్టున్న స్థానాలు కేంద్ర మంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డి అంబర్పేట కానీ, ముషీరాబాద్ ఎంపీగా పనిచేసిన ఇలాంటి స్థానాలన్నీ కోల్పోవడం జరిగింది. ప్రజల్లో ఒక అనుమానం అయితే దారితీయడం జరిగింది. నిజంగానే బీఆర్ఎస్కు బీజేపీకి పొత్తుందా? ఏదైతే బీఆర్ఎస్ రావద్దని కోరుకుంటున్న ప్రజలంతా కూడా ఏమైందంటే వీళ్ళిద్దరు కలిసిపోతున్నారేమో, రేపు కలిసిపోతారు అనే దాంతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మళ్ళడం జరిగింది. ఆ రిజల్ట్ మనకు కనిపించడం జరిగింది. అక్కడి వరకు రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా అయితే ఈ ప్రచారం చేసిందో అందులో నిజం ఎంత ఉందనే దానికంటే నిజం అని నమ్మించే విధంగా కొన్ని వాళ్ళ మధ్య జరిగింది. కవిత అరెస్టు ఇప్పుడు ఈ మధ్య జరిగింది. అదే అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు జరుగుంటే కాంగ్రెస్ పార్టీని మెయిన్గా ప్రతిపక్షంగా చూసేవాళ్ళ, లేకపోతే భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చేవాళ్ళ? అది జరుగుంటే, ఎందుకంటే దాన్ని ఒక పాయింట్గా చెప్తున్నారు కదా భారతీయ జనతా పార్టీ నాయకులు, ముందే చేస్తుంటే మనకు బాగుండేదని. ఒక భారతీయ జనతా పార్టీ కాదు, చాలా మంది రాజకీయ విశ్లేషకులు, రాజకీయ నాయకులు పార్టీ మారిన వాళ్ళు చాలా మంది బీఆర్ఎస్కి వ్యతిరేకంగా, కేసీఆర్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వీక్ అయిపోయింది, బీజేపీ మాత్రమే బీఆర్ఎస్ని కొట్టగలదు అన్న నేతలందరూ కూడా బీజేపీ వైపు చూడడం జరిగింది. మనం వెంకటస్వామి కానీ, అలాగే రాజగోపాల్ రెడ్డి కానీ చాలా మంది నాయకులు వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వెళ్ళిపోతూ వాళ్ళు చెప్పింది ఏంటి, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, మేము పార్టీని మారడానికి అసలు కారణం ఇదే, బండి సంజయ్ని మార్చడానికి. అది బీజేపీ నుంచి వెళ్ళిపోతున్న వాళ్ళు ఇచ్చిన సంకేతం. ఆ సంకేతం తర్వాత బీజేపీ శ్రేణుల్లో కూడా అవును ఇలాంటి పరిస్థితి నెలకొందని, ఒకవేళ అంటే ఊహాజనితం అయినప్పటికీ ఒకవేళ కనుక బండి సంజయ్ అలాగే కొనసాగి ఉన్నట్టయితే, ఏదైతే కవితను కూడా అరెస్ట్ చేసి ఉన్నట్టయితే బీజేపీ ప్రస్తుతం 8 స్థానాల్లో గెలవడం జరిగింది. మరొక 19 స్థానాల్లో 2వ ప్లేస్లో ఉండడం జరిగింది. ఆ 2వ ప్లేస్లో ఉన్న స్థానాల్లో కనీసం ఒక సగం స్థానాలు మనం వేసుకుంటే, ఒక 10 స్థానాలు వేసుకుంటే 18 స్థానాలు వచ్చినట్టయితే అప్పుడు ఒక హంగ్ అసెంబ్లీగా ఏర్పడే అవకాశం ఉంది. బీజేపీ పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించే అవకాశాలు చాలా తక్కువ తెలంగాణలో ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే దక్షిణ తెలంగాణలో బీజేపీ శూన్యం. ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, వరంగల్ ఇట్లాంటి ప్రాంతాల్లో శూన్యం. వాళ్ళకున్నది బేసు హైదరాబాదు. అలాగే ఇటీవలి కాలంలో ఉత్తర తెలంగాణలో వాళ్ళకు ప్రభావం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో 60 స్థానాలు రావడం అనేది ఇప్పుడున్న పరిస్థితిలో, గత ఎన్నికలైనా ఇప్పుడున్న పరిస్థితిలో చాలా అసాధ్యమైన విషయం. కానీ కొంతవరకు హంగ్ అసెంబ్లీ అయి వాళ్ళు కూడా కీలకంగా వీళ్ళ సపోర్ట్ ఇస్తేనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి, లేదంటే బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళకు మద్దతు ఇచ్చే పరిస్థితి అయితే నెలకొని ఉండేది. అలాంటి పరిస్థితి మనం సింపుల్ అంటే ఇప్పుడున్న లెక్కల ప్రకారం 18 స్థానాల్లో 2వ ప్లేస్లో రావడం జరిగింది. 18 స్థానాల్లో మనం 50% తీసుకున్న గెలుపును అంచనా వేసినా కనీసం ఒక 10 స్థానాలు, 10 + 8 18. ఆ 10 ఎవరికి తగ్గాయి? ఆ తగ్గిన స్థానాలు కొన్ని కాంగ్రెస్కి తగ్గాయి, కొన్ని బీఆర్ఎస్ తగ్గాయి. అలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ 45 దగ్గరనో 50 దగ్గరనో 50 దగ్గరనో ఆగిపోయింటే వాళ్లకు ఖచ్చితంగా అప్పుడు హంగ్ అసెంబ్లీ అయినప్పుడు ఒకవైపు
బీజేపీ కీలకంగా మారే అవకాశం ఉండేది, ఎంఐఎం కీలకంగా మారే అవకాశం ఉండేది, ఒక 4 అంటే చతుర్ముఖంగా కనిపించేది. ఎందుకంటే 5-6 స్థానాలు కూడా ఒక కీలకంగా, ఎంఐఎం కూడా కీలకంగా. అప్పుడు ఎంఐఎంతో వాళ్ళకు దరిదాపులో వచ్చుంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంతో మద్దతుతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉండేదా, లేకపోతే వీళ్ళిద్దరు కలిసి ఉంటే వీళ్ళు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసా, అది వేరే విషయం. కానీ ఇప్పుడు మరొకసారి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల ద్వారా లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మీరు ఏదైతే చెప్పడం జరిగిందో, లోక్సభలో 5 లోక్సభ స్థానాలను గెలిపించడానికి కేసీఆర్ సుపారీ అనే పదాన్ని వాడడం జరిగింది. సుపారీ తీసుకున్నాడు అని చెప్పడం జరిగింది. 5 కోట్ల రూపాయలు మోదీ దగ్గర నుంచి తీసుకున్నాడు కేసీఆర్. ఈ 5 లోక్సభ స్థానాలని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పడం జరిగింది. 5 పార్లమెంటు స్థానాల పేర్లను కూడా చెప్పడం జరిగింది. అయితే అందులో ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఆందోళన మనం చూసుకున్నట్టయితే ముఖ్యంగా అందులో 2 ముఖ్యమైన స్థానాలు ఉన్నాయి. ఒకటి మహబూబ్నగర్, 2 మల్కాజ్గిరి. మిగతా స్థానాలు లేకుండా ఈ 2 చాలా ముఖ్యమైనవి రేవంత్ రెడ్డికి. ఎందుకంటే ఒకటి మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ, రెండవది మహబూబ్నగర్ అనేది ఆయన సొంత జిల్లా. ఈ 2 జిల్లాల్లో కనుక ఒకవేళ ఓటమి చెందితే అధిష్టానం దగ్గర రేవంత్ రెడ్డికి కొంతవరకు ప్రాధాన్యత తగ్గే అవకాశం. ఇప్పుడు ఏకపక్షంగా కొనసాగుతున్నాడు. సీనియర్లు కూడా అంతర్కామైపోయారు. కాంగ్రెస్ పార్టీలో ఎలా ఉంటుందంటే, నువ్వు విజయాలు చేకూరుస్తున్నంతసేపు నీ మీద ఎవరు వేలెత్తి చెప్పరు. ఒక్కసారి నువ్వు అపజయం ఏదో చిన్న ఛాన్స్ దొరికింది అనుకో, ఈ రోజు నిన్న చెప్పిన ఏదైతే కోమటిరెడ్డి వెంకరెడ్డి మరో 10 ఏళ్ల పాటు సీఎంగా రేవంత్ రెడ్డి కొనసాగుతారని చెప్పిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక 10 లోపు స్థానాలు వచ్చినట్టయితే వీళ్ళే అసలు రేవంత్ రెడ్డి వల్లనే ఇదంతా మేము కోల్పోవాల్సి వచ్చింది, రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్లనే లోక్సభ స్థానాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పే ఖచ్చితంగా ప్రమాదం ఉంటుంది. అందుకు సీనియర్లు కూడా ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి పక్క నుండి మేము సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు శాశ్వతం కాదు. ఎవరు ఎప్పుడు మారుతుంటారో, ఎవరు ఎప్పుడు అప్పర్ స్టేజ్ తీసుకుంటారో మనకు తెలియదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డికి కీలకంగా ఏంటంటే, ఇంక మరొక విషయం మనం ఒకసారి ప్రస్తావించినట్టయితే, ఇటీవల కాలంలో పత్రికల్లో చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు 92 లక్షల ఓట్లు అసెంబ్లీ సందర్భంగా 92 లక్షల ఓట్లు కాంగ్రెస్కి రావడం జరిగింది, 87 లక్షల ఓట్లు బీఆర్ఎస్కి రావడం జరిగింది, 32 లక్షల ఓట్లు బీజేపీకి రావడం జరిగింది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వీక్ అయిందని చెప్పి పార్టీ నాయకులు చెప్తున్నారు. వాళ్ళ మాటల ద్వారా చేతల ద్వారా కూడా అర్థమవుతుంది. ఎందుకు అర్థమవుతుందంటే, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎవరు అభ్యర్థులు దొరకని పరిస్థితిలో బీఆర్ఎస్ వీక్ అయిందనేది తెలుస్తుంది. ఇక్కడ కూడా మనం చూసుకున్న తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ల మధ్యనే ఇక్కడ పోటీ జరగబోతుంది అనేది స్పష్టం. ఒకటి వీక్ అవడం, రెండోది లోక్సభ ఎన్నికలు కాబట్టి లోక్సభ ఎన్నికల దృష్ట్యా జాతీయ పార్టీల మధ్యనే పోటీ ఉంటుంది. ఆ పోటీ బీజేపీ బీఆర్ఎస్ మధ్యలో ఉంటుందని ఇటు కాంగ్రెస్ ఒప్పుకుంది. బీఆర్ఎస్ ఏంటంటే మాకు బీజేపీకి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు, కాంగ్రెస్ని వాళ్ళు తక్కువ అంచనా ఇస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పటికీ 87 లక్షల ఓటర్లు ఎటువైపు మళ్తారనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. వాళ్ళకు దాదాపుగా 37% ఓటింగ్ వచ్చినట్టుంది మొన్న ఎలక్షన్లో. 37% ఓటింగ్లో అది 20% దిగజారుతుందా, 25% దిగజారినప్పటికీ 12% ఓట్లు, ఆ 12% 15% ఓట్లు కాంగ్రెస్ పార్టీ లాక్కుంటుందా? దీన్ని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ ఇటీవల కూడా వేణుగోపాల్ మీటింగ్ పెట్టిన సందర్భం కూడా ఎవరు పార్టీలోకి వస్తా వాళ్ళని చేర్చుకోండి, ఎవరిని రిజెక్ట్ చేయొద్దని చెప్పడం ద్వారా బీఆర్ఎస్కున్న ఓటు బ్యాంకుని తమ వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్కు ఓటేసిన వాళ్ళు ఈ 37% మందిలో ఎంతవరకు మనకు ఓటేస్తారనేది కూడా అది చూస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీకి ఇప్పుడు ఒప్పందం ఉన్నా లేకపోయినా, సుపారీ ఇచ్చినా ఇవ్వకపోయినా, జాతీయ ఎన్నికలు కాబట్టి, లోక్సభ ఎన్నికలు కాబట్టి, లోక్సభ ఎన్నికల నేపథ్యంలోనే ఎన్నికలు జరుగుతుంటాయి. నరేంద్ర మోడీ కవిత బెయిల్ కోసం ఈ రకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేస్తున్నారు, సుపారీ తీసుకున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కవిత బెయిల్ కోసం నిజంగా మాట్లాడి కవిత నాకు అసలు ఎంపీ సీట్లు అవసరం లేదు, నా కూతురే నాకు ముఖ్యం అని భావించే పరిస్థితి నిజంగానే ఉంటుందంటారా? అలాంటప్పుడు అసలు ఎన్నికల్లో పోటీ కూడా చేయకూడదు. అసలు నిజాలు తెలిసిపోతాయి కదా. నిజాలు ఇప్పుడు మనం చూస్తాం, హైదరాబాద్ ఎన్నికను చూస్తాం. మనం హైదరాబాద్ ఎన్నిక సందర్భంగా ఇప్పుడు మనం ఎక్కడ రాజకీయ పార్టీలు చర్చించుకున్నా 16 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు, 17 సీట్లు టార్గెట్ పెట్టుకోరు. కానీ అక్కడ ఏం జరుగుతుంది, నామమాత్రంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ పోటీ పెడుతుంది. కాంగ్రెస్ పార్టీ అధికారం ఇప్పుడున్నప్పటికీ లేకపోయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నామమాత్రంగానే ఉంటాడు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నామమాత్రంగానే ఉంటారు. అక్కడ ఏంటి,
ఇక్కడ కనుక మనం కొంత వీక్ క్యాండిడేట్ పెట్టినట్టయితే ముస్లిం ఓట్స్ మిగతా చోట్ల మనకు అనుకూలంగా పడతాయనే ఒక అభిప్రాయం ఉంటుంది. ఈ అభిప్రాయం ఇక్కడ కూడా కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎక్కడెక్కడ టార్గెట్ చేసింది అని మనం ఒకసారి పరిశీలించినట్టు మెదక్ వచ్చే అవకాశం ఉంది. మెదక్లో హరీష్ రావు ఉంది కాబట్టి మెదక్ పార్లమెంట్ స్థానం వచ్చే అవకాశం ఉంది. లేదంటే వరంగల్ ఏదో కొంత బలంగా ఉందని అంటే ఒక 4-5 టార్గెట్ చేసినప్పుడు మనం ఈ 4-5ని టార్గెట్ చేసుకుందాం. మిగతా చోట మనం గెలవనప్పుడు మనకు ఎవరైతే ప్రధాన శత్రువులు ఇద్దరు అన్నప్పుడు పెద్ద శత్రువు చిన్న శత్రువు ఎవరు అన్నప్పుడు ముందు పెద్ద శత్రువును ఎదుర్కొందాం అనేది ప్రధాన పార్టీలకు ఉంటుంది. ఎందుకంటే మనం బై ఎలక్షన్ సందర్భంగా చూడడం జరిగింది. మన దగ్గర 3 బై ఎలక్షన్స్ రావడం జరిగింది. ఒకటి దుబ్బాక, తర్వాత హుజూరాబాద్ ఒకటి, మునుగోడు ఒకటి. ఆ సందర్భంగా అసలు బీజేపీకి గతంలో దుబ్బాకలో డిపాజిట్ వచ్చిన పరిస్థితి కూడా లేని స్థాయి నుంచి రఘునందనరావు గెలిచే స్థాయికి రావడం జరిగింది. దానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ ఓట్లు కూడా ఇప్పుడు ఏదైతే విమర్శ చేస్తున్నారో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి పడ్డాయి. ఎందుకు పడ్డాయంటే దానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ని కొట్టాలంటే కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా పోలరైజ్ అవ్వడం జరిగింది. సేమ్ హుజూరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాలేదు. కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు బీఆర్ఎస్కి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఓట్లు బీజేపీకి రావడం జరిగింది. మునుగోడు ఎన్నిక సందర్భం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన రాజగోపాల్ రెడ్డి తనతో పాటు తన అనుచరగణాన్ని కాంగ్రెస్ వర్గాన్ని మొత్తం తెచ్చుకొని గతంలో 20-25 వేల ఓట్లున్న బీజేపీని 80,000-85,000 ఆ ఓట్లన్నీ ఎక్కడివి? మళ్ళీ మొన్న ఎన్నిక జరిగితే ఎన్ని వచ్చినాయి? మళ్ళీ అదే 20-25 వేలే బీజేపీకి రావడం. వాళ్ళ ఒరిజినల్ ఓట్లు 20-25 వేలే. ఈ మధ్యలో వచ్చిన ఓట్లన్నీ కాంగ్రెస్ ఓట్లు. అలాంటి పోలరైజేషన్ జరిగినప్పుడు ఇక్కడ కూడా పోలరైజేషన్ జరిగే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యాఖ్యానించినప్పటికీ ఒక చోట కాంగ్రెస్ను ఓడించాలని ఒకవేళ ఒక ఓటర్ కోరుకున్నప్పుడు కాంగ్రెస్ ప్రధాన పోటీదారు ఎవరు? అది బీఆర్ఎస్ఆ లేదంటే బీజేపీ. అలాంటి సందర్భంగా బీజేపీ కోటిస్తారు కాంగ్రెస్ను ఓడించాలనుకున్నప్పుడు. అలాగే చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ను ఓడించాలనుకున్నప్పుడు అక్కడ కూడా ప్రధానంగా ఎవరు ముఖ్యంగా చూస్తారు. ఇప్పుడు మనం ఖమ్మం లాంటి ప్రాంతాల్లో ఖమ్మం, నల్గొండ, భువనగిరి అంటే కొంతవరకు బీజేపీ ఇప్పుడు పుంజుకున్నట్టుంది. నల్గొండ, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో, మహబూబాదు లేదంటే మన పెద్దపల్లి ఇలాంటి ప్రాంతాల్లో వచ్చినట్టయితే అక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలోనే పోటీ ఉంటుంది. బీజేపీ థర్డ్ ప్లేస్కి వస్తుంది. బీజేపీ థర్డ్ ప్లేస్కి వచ్చినప్పుడు బీజేపీ ఓట్లు కూడా బీఆర్ఎస్కి మళ్ళీ అవకాశం ఉంటుంది. అక్కడ పోలరైజేషన్ జరిగే అవకాశం. ఈ పద్ధతుల్లో చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలు సుపారీ తీసుకున్నా లేదా అని సెకండ్ అయినప్పటికీ ఇలాంటి పోలరైజేషన్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ ఓటర్ ఖచ్చితంగా కూడా ఏదో ఒక పార్టీని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తన పార్టీ గెలవదనుకున్నప్పుడు తనకు నచ్చని పార్టీకి తక్కువ శత్రుత్వం ఉన్న పార్టీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. దాంతోపాటు జాతీయ ఎన్నికల ప్రభావం కూడా ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో మోడీ ఉండాలా వద్దా అనేది ఒక థియరీ ఉంటుంది. రాహుల్ గాంధీకి సపోర్ట్ చేయాలా వద్దా అనేది ఒక థియరీ ఉంటుంది. ఇవి ప్యూర్గా మనం సర్పంచ్ ఎన్నికలు ఒకలాగా జరుగుతుంటాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఒకలాగా జరుగుతుంటాయి, అసెంబ్లీ ఎన్నికలు ఒకలాగా జరుగుతుంటాయి. అలా చూసుకున్నట్టయితే లోక్సభ ఎన్నికలు ఒకసారి. ఎందుకంటే మన కళ్ళ ముందు ఎగ్జాంపుల్ ఉంది. 2018లో చూసుకున్నట్టయితే అసెంబ్లీలో ఒకే ఒక స్థానం గెలవడం జరిగింది బీజేపీ. కానీ 2019 6 నెలల తర్వాత 4 ఎంపీ సీట్లు అంటే మనం ఏంది ఒక ఎంపీకి 7 అసెంబ్లీ సెగ్మెంట్లు వేసుకున్నా దాదాపు 28 అసెంబ్లీ సీట్ల కౌంట్ తీసుకోవచ్చు. దాన్ని 28 అసెంబ్లీ సెగ్మెంట్ ఒక 6 నెలల కాలంలో చేంజ్ అయింది. అసలు ఎవరు ఊహించలేదు 4 ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తుందని. బీజేపీ ఎప్పుడు గెలిచినా కానీ ఒక సికింద్రాబాద్ గెలిచేది, లేదంటే ఎప్పుడో ఒకసారి కరీంనగర్ అప్పుడప్పుడు గెలిచిన సందర్భాలు, మెదక్ ఒకసారి గెలవడం. అది కాదు సికింద్రాబాద్ ఒకటే కంటిన్యూస్గా కాంగ్రెస్ ఆర్ బీజేపీ గెలుస్తున్న సందర్భాన్ని. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితిలో ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ ఓటర్ షిఫ్ట్ అవుతారు. ఆ షిఫ్టింగ్ ఎవరి వైపు ఉంటుంది అనేది కేసీఆర్ షిఫ్ట్ చేపిస్తుందా, ఈ సుపారీ ద్వారా షిఫ్ట్ అవుతుందా, లేకపోతే సొంతంగా బీఆర్ఎస్ ఖచ్చితంగా షిఫ్ట్ అయితే ఖచ్చితంగా అవుతుంది. 87 లక్షల ఓట్లు మొన్న పడ్డ ఓట్లు అనేవి ఇప్పుడు ఖచ్చితంగా 87 లక్షల ఓట్లు అయితే బీఆర్ఎస్ పడవు. 37% ఓటింగ్ అయితే జరగదు. ఆ 37%లో కాంగ్రెస్ ఎంత చీల్చుకోగలుగుతుంది, బీజేపీ ఎంత చీల్చుకోగలుగుతుంది అనే దాని మీద కూడా కనిపిస్తుంది. ఏదైతే మన 5 నియోజకవర్గాలకు సంబంధించి రేవంత్ రెడ్డి చెప్పిండో ఆ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా షిఫ్టింగ్ అయితే ఖచ్చితంగా చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ భరత్ రెడ్డి గారు.